పెళ్లి చేసుకున్నాడు, నీలాగా తలుపులు తెచ్చి పెట్టుకోవాలా. ఏ పిల్లం వదిలేస్తే ఆ మొగుడిని తీసుకొచ్చి పెట్టుకోవాలి. నీకు తెలుసా చేశాడా లేదని? లేకుండానే ముగ్గురు పిల్లలు కనిందా? పళ్ళు రాలగొడతాను. అందరు నీలాగే ఉన్నారా? ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే. చెప్పు తీసుకొని కొడతాను. ఏం చేశానంటావు? మర్యాదగా చెప్తే అర్థం కాదా నీకు? కాళ్ళు చేతులు ఇంచేస్తాను. నాన్న కాబట్టి అన్ని హక్కులు ఉన్నాయి, ఏమన్నా మాట్లాడుకుంటుంది. తెలుసు ఏం చేసుకుంటారో మీ ఇష్టం. ఆవిడకి మొగుడు కాబట్టి ఏమన్నా మాట్లాడుకుంటుంది. దాన్ని నీకేంటన్నారు? చంపేస్తాను పిచ్చివాగుడు వాగేవంటే. ఏమయ్యాడు మొదటోడు? ఉరి పెట్టుకున్నాడు. ఎందుకు? ఉత్తిగానే. లేదా ఏం చెప్పాలి ఇక్కడని? నాకేం తెలియదు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఏం చెప్పా పెళ్లి చేసుకున్నాడు నేను? లేస్తానంటే పళ్ళు రాలగొడతాను నవ్వావంటే. నీ వల్ల ఇప్పుడు ఈ అమ్మాయి జీవితం నాశనం అయింది. కూర్చొని నవ్వుతూ ఆయనకి ఏంటి సైట్ కొడుతున్నావు ఎక్కడ? నీకు ఆల్రెడీ పెళ్లి అయిందా? అమ్మ బాబాయ్, ఏ ఊరికి ఇచ్చారు? అక్కడ ఏ ఊరు ఇచ్చిర్రు? ఏ ఊరు తెలీదు. మీ ఆయన పేరన్నా తెలుసా? పేరు తెలియదు. పిల్లం పేరు తెలీదు నీకు, మొగుడు పేరు తెలీదు. ఎన్ని రోజులు ఉన్నవాడితో? 5 సంవత్సరాలు ఉన్నా. 5 సంవత్సరాలు కాపురం చేసిన మొగుడు పేరు తెలీదు. ఏంటి మమ్మీ ఎవడీడు? సంబరాల రాంబాబు పోలీసులకు దొరికాడు. సంబరాల రాంబాబు ఎవడని పోలీసుని అడిగితే అసీఏని అడిగాను. లోపల లక్ష్మీనా బ్రో, బతుకు మీద ఆశ లేదు, బ్రతకాలన్న ఆలోచన కూడా లేదు బ్రో. సంబరాల రాంబాబు ఎవరండి అని. ఎవడు సంబరాల రాంబాబు ఎవడు? నీకు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఇలా చేయడం. ముందుకు ఒక కొత్త జంటని తీసుకొచ్చిన. కొత్త జంట ఏం కాదు, ముసలి జంటనే. దువ్వాడ శ్రీనివాస్ కి ప్రాణహాని. 4 రోజులు గట్టిగా దగ్గుతేనే మన దువ్వాడ పోతాడు. ఆయనకి ప్రాణహాని అంటే అర్థమవుతారు నాకు. వేసేసాడు, బాగా వేసేసాడు. జగన్ గారిని, ముఖ్యంగా ఆడపడుచునైన నన్ను ఇప్పుడు నువ్వేమన్నా? డైమండ్ పాప అంట. ఏంటి లోకేష్ అంకుల్ చెప్పండి? అసలు నిన్ను అణగదొక్కేస్తే అణిచిపోతారులే అనుకుంటే మీరు తొక్కిన ప్రతి అడుగు కింద నుంచి ఒక వట వృక్షమై లేస్తారు తప్ప నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? ప్రతి కార్యకర్త భయపడి వెనక్కి తగ్గేది లేదు. భయపడి ఎవరు వెనక్కి తగ్గరు. తిన్నాకపోయి సంపరా. బాగుంది జాకెట్. ఏంట్రా అది? బ్లౌజ్ 475 పౌండ్ల. మనం పాత జీన్స్ ప్యాంట్ తీసుకెళ్లి టైలర్కి ఇస్తే చక్కగా కుడిపడుతుంది. ఎవడో తెలుసు? దీనికి 475 పౌండ్ల. నువ్వెక్కడ దొరికావే నాకు? ఏముందండి ఇందులో 475 పౌండ్లకి? ఓ మై గాడ్, దగ్గర దగ్గర అంటే 50,000. వారి దేవుడా, ఏంటి దీనికి 50,000? ఈ టెంటెమలే వద్దనేది. ఎన్నికల ముందు లోకేష్ గారు చేసిన కామెడీ పాదయాత్ర పద్ధతి. యోగలం పాదయాత్ర రోడ్ మ్యాప్ ఏదైతే ఉన్నదో ఆ రోడ్ మ్యాప్ లో ఎన్ని సీట్లు వచ్చినాయో మనకు ఎక్కడైనా మనం గెలిచినావురా మొత్తం క్లీన్ షీప్ మొత్తం అన్ని గుండు గుత్తగా దుమ్మెత్తుకొని తట్లేకేసుకొని పోయినాడు మొత్తం.